जोड़ी। हसानी दपा मगर ऐसा, अरे करो करो जरा जलसा। ది జోడి డాన్సే కాదు అంతకు మించి కసిగా కొరియోగ్రాఫ్ చేయడానికి మా కొరియోగ్రాఫర్లు సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ ఉన్న జోడీలు అదరగొడుతున్నారు, కొత్తగా వచ్చిన జోడీలు వాళ్ళనే బెదరగొడుతున్నారు. ఈ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చూడాలంటే మా అదిరిపోయే జడ్జెస్ ని పిలవాలి. లెట్స్ వెల్కమ్ ఆ లవ్లీ జడ్జెస్. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. తమ్ముడు లెట్స్ డు కుమ్ముడు. ఆహా, ఇప్పటిదాకా షో బానే ఉంది. జోడీలు ఉన్నారు, మా జడ్జెస్ వచ్చారు. ఇక నెక్స్ట్ రాబోతున్న వాళ్ళని నేను పిలిచినా వస్తారు, నేను పిలవకపోయినా వస్తారు. లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ అండ్ రష్మి. రష్మి, మిర్చి లాంటి మొగాడు వచ్చాడు. నార్మల్ గా మిర్చి తింటే నోరు మండుద్ది, నిన్ను చూడగానే నా వాళ్ళంతా మండుద్ది. భయ్యా, అది అన్నందుకు కాదు, నువ్వు నవ్వినందుకు నాకు ఇంకా ఎక్కువ మండుతుంది లోపల. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. రష్మిని పడేసే మగాడు వచ్చాడు వచ్చాడు. భయ్యా ఏం వస్తున్నావు? అంటే ఆ మగాడెవడో వచ్చాడన్నావు కదా, ఎక్కడున్నాడా అని వెయిట్ చేస్తున్నా. భయ్యా, నేనే మగాడిని. ఓహో నువ్వా? శేఖర్ మాస్టర్ ఇది విన్నారా? రావడం ఏంటి, ఆల్రెడీ వచ్చేసాడు, పడేసాడు. శేఖర్ మాస్టర్, రష్మిని పడేయాలంటే మీరు స్కెచ్ చేయలేమో. నేను హ్యాంగర్ కొన్న షర్ట్ వేసుకొని వస్తే చాలు. ఆ షర్ట్ ఉతికిదైతే ఇంకా బాగుండేది భయ్యా. భయ్యా, నువ్వు కొంచెం సైలెంట్ ఉండు భయ్యా. ఉన్న పరువు తీస్తున్నావు, పక్క రైట్రా. ఏంటి రష్మి, వీలైతే ప్రేమించు, పోయేదే ఉంది. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు అంతే. నా భయం కూడా అదే భయ్యా, నువ్వు తిరిగి ఇంకే అమ్మాయినా ప్రేమిస్తావేమో అని. ఎందుకు భయ్యా నన్ను ఇలా టార్చర్ పెడుతున్నావు? రష్మి అయినా సరే శేఖర్ మాస్టర్ ఇక్కడ డీ జోడీలో అందరికీ మాస్టర్, నాకే కాదు. వాళ్ళకి మాస్టర్, వీళ్ళకి మాస్టర్, నీకు మాస్టర్, అందరికి మాస్టర్. అంటే నీకు కూడా మాస్టర్. అంటే ఆయన ప్రేమించడం ఏంటి నువ్వు? ఏ సుందరాకాండ్ లో వెంకటేష్ మాస్టర్ కాదా? లవ్ చేయలేదా? మాస్టర్ సినిమాలో మెగాస్టార్ మాస్టర్ కాదా? లవ్ చేయలేదా? సింహ సినిమాలో బాలకృష్ణ మాస్టర్ కాదా? లవ్ చేయలేదా? మరి నేను మాస్టర్ ని లవ్ చేస్తే నీకు ప్రాబ్లం ఎందుకు? భయ్యా, ఇంత సినిమా తెలుగులో వచ్చింది. ఆయనే చూపించుంటాడు ఈ సినిమాలని. చూడు, మాస్టర్ ప్రేమించడం తప్పు కాదని. అయినా ఎంత క్లియర్ గా చెప్పేసింది ఏంటి భయ్యా పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఈ చూపుల పొంగిన పొగరు, మా ఊపిరి దీపపు చమురు, ఇకపై మారే పట్టి వెలుగెవరు? భయ్యా, నువ్వేం బాధపడకు. కష్టాలు జంతువులు కాక మనుషులకు వస్తాయా? కరెక్ట్. నీకు బాగా మిర్చి పెట్టినట్టు అనిపించలే? తెలుస్తుంది. జాగ్రత్తగా ఇక్కడ కూర్చో. ఈ రోజు మన ఇద్దరు జడ్జెస్ తో పాటు మరో స్పెషల్ జడ్జ్ రాబోతున్నారు. ఈ లేసి నువ్వు గోలే చెయ్యని యువతకి చెప్పి అలా మొదలైంది తన కెరియర్ అని అందరికీ చెప్పాడు. మంచి కిక్ మీద ఉన్న ఈ కొరియోగ్రాఫర్ ఈ రోజు ఇక్కడికి రాబోతున్నాడు. సో ఆ అందాల రాక్షసుడిని ఇక్కడికి పిలుస్తున్నాం. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ అజయ్ సాయి మాస్టర్. గొల్లె చెయ్యి, ఏ గొల్లైనా నాతో చెయ్యి. లోన బయట ఆటే ఎయ్యి, బంధం కొడితే చెరుకో వెయ్యి. జడుగుడులోన తూతే ఇష్టం, అడుగులు నేర్చే బాపే ఇష్టం. కూత పెట్టే కోడి ఇష్టం, కోడి కూర గారి ఇష్టం. సో మాస్టర్, వెల్కమ్ వెల్కమ్ టు డి జోడి. చాలా హ్యాపీ ఉంది. శేఖర్, హాయ్ మాస్టర్. హాయ్ అజయ్. హాయ్ సుధా. హాయ్ మాస్టర్. చాలా హ్యాపీ ఉంది ఇక్కడ వచ్చినందుకు. డి షోని నేను లైవ్ గా చూడబోతున్నా, ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ చూడబోతున్నాను అనుకుంటున్నా. కంపల్సరీ చూస్తాను. ఆల్ ది బెస్ట్ అందరికి. థ్యాంక్ యూ. సూపర్. మీరు ఫుల్ లెంత్ ప్రిపేర్ లో ఉన్నారు కాబట్టి డి జోడి రూల్స్ ప్రకారం అక్కడికి వెళ్ళి కూర్చునే ముందు ఓ మంచి పోజ్ ఇవ్వాలి. నో వైలెంట్, ఓన్లీ సైలెంట్. అయితే పార్ట్నర్ కావాలగా. అలాంటి వాటికి ఒకడు ఆల్రెడీ రెడీగా ఉంటాడు.
అమ్మాయిలు సింగిల్ గా వస్తే నువ్వు పోజ్ పెడతావు, అబ్బాయిలు సింగిల్ గా వస్తే నేను వెళ్ళాలి. అంటే మీరు ఆల్రెడీ పెద్ద మాస్టర్ కదా, మీలాంటి వాళ్ళు కలిసి చేస్తే బాగుంటదని. సరే పోన్లే, మాస్టర్ కూడా ఆనందపడతారు. నా జీవిత ధన్యమైంది. సరే చలి వినమని చెప్పాలి మనసులో మరి వాడే త్వరపడనా మరో ముహూర్తం కనబడునా రౌండ్ నెంబర్ 1 for 1 lakh rupees ఛాలెంజ్. సుధీర్ లీడ్ లో ఉన్నది మీ టీమే కాబట్టి మీ సైడ్ నుంచి ఫస్ట్ పర్ఫార్మెన్స్ వాళ్ళ సైడ్ నుంచి? మా సైడ్ నుంచి వస్తాం. ఎవరు వస్తున్నారు? పండు అండ్ విద్య. ఓకే, పండు అండ్ విద్య. ఏ సాంగ్ కి? ఎయిరా అని ఒక సాంగ్ వేస్తారు. వెరీ గుడ్. ఆ ఎయిరా అని డాన్స్ చేయడానికి పండు అండ్ విద్య రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. విద్య మర్చిపోయావా? రేపు మార్నింగ్ డీ షూట్ ఉంది, తొందరగా వెళ్ళాలి పదా. ఓకే. ఏంటి వ్యాపారం? ఎవరొచ్చారు ఈ స్కూల్లో కొత్తగా? ఎవరో ఇద్దరు డీజోడి కంటెస్టెంట్స్ అంటే పాపం పర్ఫార్మెన్స్ చేయబోతే చనిపోయినారు. అక్కడ చేయాల్సిన పర్ఫార్మెన్స్ ఏదో మన ముందు చేయమను, చూసి ఆనందిద్దాం. మేము చేయము అన్యాయంగా చంపేశారు. అబ్బా చిత్రగుప్త, మన దగ్గర మంచి డాన్సర్స్ ఎవరున్నారు? ఇంకెవరు? మైకిల్ జాక్సన్. అతని ఆత్మ ఈ అబ్బాయిలోకి పంపించండి. ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి బాస్? ఈ మధ్య కొత్తగా ఎవరొచ్చారు? ఇంకెవరు? మన జ్యోతిలక్ష్మి గారు. ఆ అమ్మాయి ఆత్మ ఆమెలోకి పంపించండి. ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి, మాకొద్దు, మేము చెయ్యం. పంపించు. చిత్తము ప్రభు. ఇప్పుడు చూడు ఎలా ఉంటుందో యమహా. పోతే పోనీ కోరా, పోతే పోనీ కోరా, పోతే పోనీ కోరా, ఈ పాపపు జగతి శాశ్వతమెవడురా, పోతే పోనీ కోరా. వచ్చుటయేలో పోగుటయటకో వాస్తవమెవరు కనలేరు. జీవితమే ఒక స్వప్నమోహో, మన జననం కమ్మిన నిత్తురోహో, ఇట మరణం ఆత్మకు వేకువోహో, పోతే పోనీ పోరా, పోతే పోనీ పోరా, పోతే పోనీ పోరా, పోతే పోనీ పోరా. స్టాప్ ఇట్. పోతే పోనీ ఆల్రెడీ పోయే ఇక్కడ దాకా వచ్చారు. నాకు మంచి మాస్ డాన్స్ కావాలి. జ్యోతి కమాన్. నమస్కారం అండి. అయ్య బాబు ఎందుకంటే వచ్చేసానుగా. నీ జీను ప్యాంటు చూసి పుల్లమ్మో, నీ సైకిల్ చేను చూసి పిల్లమ్మో. అబ్బా చంపేశారు. అట్టయ్యేరు మొహాలు వేసుకుని చూస్తారేంట్రా, వాయించండి. నీ జీను ప్యాంటు చూసి పుల్లమ్మోయ్, నీ సైకిల్ చేను చూసి పిల్లమ్మోయ్. మనసు లాగెత్తంది వయసు ఊగెత్తంది. నీ బ్యాగీ ప్యాంటు చూసి బుల్లడోయ్, నీ కురచా కోటు చూసి పిల్లడోయ్. నీ బ్యాగీ ప్యాంటు చూసి బుల్లడోయ్, నీ కురచా కోటు చూసి పిల్లడోయ్. వలకు వలికెత్తంది రో, వయసు వణికెత్తంది రో.
అప్పరాల చెరువులోన అమ్మడు కప్ప పిల్ల బుస కొడితే అమ్మడు ఒళ్ళు జివ్వు జివ్వుమంటూ అమ్మడు లవ్వు పుట్టుకొస్తదంట అమ్మడు తిమ్మరాజు రేవు కాడ పిల్లగా తొండ పిల్ల తొడగొడితే పిల్లగా తాటి మట్ట తగులుకొని పిల్లగా తాటలేసి పోతదంట పిల్లగా కోపమేల బాల కొంగు చేరే వేళ కుర్రవాడి స్పీడు చూసుకో నీ జిన్ను ప్యాంటు చూసి పుల్లమ్మో. స్టాప్ ఇట్. వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? అవులదే నా పర్మిషన్ లేకుండా నా ఆత్మని వాళ్ళు కింద ప్రవేశపెట్టారు ప్రభు గారు. సరే ఇప్పుడు ఏం చేయమంటావు? మీరు ఏమి చేయకండి, నేనే చేస్తా. ఆ జిలేబీతో డాన్స్ ఆడతా. అది జిలేబీ కాదు, జ్యోతి. ఓ అయినా పర్లేదు, తనతోనే ఆడతా. లెట్స్ సీ. అబ్బా తమ్ముడు, ఏం చేస్తిరి? నీ సైకిల్ చైన్ చూసి పిల్లము, నీ బ్యాగీ ప్యాంటు చూసి పిల్లడోయ్, నీ కురచా కోటు చూసి పిల్లడోయ్. The way she came into the place, I knew right then and there was something different about this girl. తెలుగులో మాట్లాడరా ప్లీజ్. ముందుకొచ్చి ముద్దులిస్తే అమ్మడు, నీకు 35 మార్కులిస్తా అమ్మడు. నడిచి వచ్చి నడుమిస్తే అమ్మడు, నీకు 45 మార్కులిస్తా అమ్మడు. ఆడేడ కాకనిస్తా పిల్లడు, నాకు 66 మార్కులివ్వు పిల్లడు. చెప్పుతోటి జక్కులిస్తా పిల్లడు, నాకు 77 మార్కులివ్వు పిల్లడు. అందమంతా నాకు విందులిస్తే నీకు 100 మార్కులిస్తానమ్మడో. శేఖర్ మాస్టర్, మీరు కొనేస్తారా? ఆహా, అద్భుతం. మీలాంటి గొప్ప కళాకారులు నా యమలోకంలో ఉండడమా? మీరెప్పుడూ భూలోకంలోనే ఉండాలి, అందరినీ ఆనందింపజేస్తూ ఉండాలి. వెళ్ళండి, మీ భూలోకానికి మీరు వెళ్ళండి. సుఖీ భవ. ఇదే నా దీవెనలు. అరే అసలు ఆ పాట ఏంటి, ఆ మిక్స్ ఏంటి, ఆ రీమిక్స్ ఏంటి? అవును అసలు సుధీర్, అది ఆ బీట్ వచ్చినప్పుడు ఆ స్టెప్ అసలు ఎలా కుదిరింది? అది ఎలా చేసావు నువ్వు? నువ్వు ఎంతసేపు ఏ ఏరియా దగ్గర ఉంటావా? ఇంకా ముందు వెనక చాలా ఉన్నాయి. సరే పోన్లే, ఇవన్నీ కాదు కానీ డైరెక్ట్ స్ట్రైట్ క్వశ్చన్. ఇవన్నీ పగల ఆలోచిస్తావు, రాత్రిపూట వస్తుండే థాట్స్ ని. స్టెప్ ఏరో స్టెప్ ఏరో, అదే కదా? నిన్న అసలు ఎవడైనా అడిగాడా? నీకేమర్థమైంది? స్టెప్ వేసారని. నాకు నిజంగా చాలా బాగా నచ్చింది. నాకు రష్మి డ్రెస్ చాలా బాగుంది. రష్మి సార్, వెనకటికి సుబ్బారావు ఒక ఆయన బయట రోడ్డు మీద చావు డబ్బు కొడుతుంటే లోపల పిల్లంతా డాన్స్ చేశాడంట సార్. ఇక్కడ ఇన్ని అద్భుతమైన విషయం మాట్లాడుతుంటే ఆవిడ డ్రెస్ గుర్తొచ్చిందా సార్ మీకు? సదా గారు, మీ కమెంట్స్. ఏం చెప్పాలి ప్రదీప్ వీళ్ళ గురించి? వచ్చి వెంటనే ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారేంటి? ఎక్కడా బాయ్స్? పండు, మీ పేరుకి మీ చేసిన పర్ఫార్మెన్స్ కి సంబంధమే లేదు. వాట్ స్టైల్! నిజంగా సో సో గుడ్. థ్యాంక్స్ అలాట్ మ్యామ్. చాలా మందిని చూశాను నేను ఎంజే స్టైల్ చేయడం, కానీ ఇంత బాగా నాకు ఎప్పుడు నచ్చలా. థ్యాంక్ యూ సో మచ్ పండు, సో గుడ్. నాకు ఇంకో 2 అమ్మాయి చేసింది, మీకు లిఫ్ట్ చేసింది, అలాగే జీతుకి కూడా లిఫ్ట్ చేసింది.
సీరియస్లీ వెరీ నైస్, హైలీ ఎంటర్టైనింగ్. ఒక మంచి కమర్షియల్ మూవీలో ఎంటర్టైనింగ్ పర్ఫార్మెన్స్ అలా అనిపించింది నాకు. వెరీ నైస్, చాలా బాగా చేశారు. కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. ఓకే శేఖర్ మాస్టర్. పండు నీ ఫుట్ వర్క్ చాలా బాగుంది పండు, చాలా బాగా నచ్చింది నాకు. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ మరి విద్య బాగా చేశారమ్మా. జిత్తు నాకు కాన్సెప్ట్ బాగా నచ్చింది జిత్తు. థ్యాంక్ యూ మాస్టర్. అంటే డాన్స్ కి ఎముడు కూడా కరిగిపోయి సరే మీరు వెళ్ళిపోయి బతకండి రా వెళ్ళి భూలోకంలోకి వెళ్ళిపోయేది అనేది. నువ్వు వచ్చి షోల్డర్ లెగ్ మూమెంట్ ఒకటి చేసావు జిత్తు, భలే ఉంది అది, చాలా బాగుంది. ఇద్దరిపోయింది. థ్యాంక్ యూ మాస్టర్. అజయ్ మాస్టర్. వాయిస్ అందరూ సూపర్, వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. పండు నీకు నేను ఫిదా అయిపోయాను. అంటే నీ యాటిట్యూడ్, నీ స్టైల్, ఇంకా ఏదో చెప్పాల్సి వస్తుంది, రావట్లేదు. ఓ పని చేద్దాం మాస్టర్, మాటలతో వాళ్ళు చెప్పేశారు కాబట్టి మీరు వచ్చి స్టెప్పులతో చెప్తే. అప్పరాల చెరువులోన అమ్మడు, కప్ప పిల్ల బుస కొడితే అమ్మడు, ఒళ్ళు జిబ్బు జిబ్బుమంటూ అమ్మడు, లబ్బు పుట్టుకొస్తదంట అమ్మడు. తిమ్మరాజు రేవు కాడ పిల్లగో, తొండ పిల్ల తొడగొడితే పిల్లగో, తాటి మట్ట తగులుకొని పిల్లగో, తాటలేసి పోతదంట పిల్లగో. కోపమేల బాల కొంగు చేరే వేళ కుర్రవాడి స్పీడు చూసుకో. జితు సూపర్ కొరియోగ్రఫీ జితు. సాంగ్ చూస్తున్నంత చెప్పు ఫుల్ ఎంటర్టైన్మెంట్ షో చూశాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్ గైస్. ఇట్ సైడ్ నుంచి అద్దరిపోయి ఓపెనింగ్ వచ్చింది. సో ఇక ఇప్పుడు రష్మి మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? మరో అద్దరిపోయే మసాలా పర్ఫార్మెన్స్ తో ఇప్పుడు నేను పంపిస్తున్నాను రాహుల్ అండ్ దర్శిని. ఓకే లెట్స్ వెల్కమ్ రాహుల్ అండ్ దర్శిని. రే ఇప్పుడు చూడండి రా, మా అత్తింటికి వెళ్ళి మా అత్తతోని వాళ్ళ కూతురుతోని ఎలా ఆడుకుంటాను. అల్లుడా మజాక. అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసయ్య మందిరో, చిత్తో చిట్టమ్మ కూతురో మత్తంగా సత్తా చూపించ మందిరో. తుళ్ళి తుళ్ళి పట్ట తల్లి మళ్ళీ మళ్ళీ అంది పుల్లి, అబ్బా నాకే కావాలి. అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసయ్య మందిరో, చిత్తో చిట్టమ్మ కూతురో మొత్తంగా సత్తా చూపించ మందిరో. రో రో
గుండెకు జోరు కుమ్మల పోరు టింకా డిస్కో నేనే ముగ్గురి పిచ్చి నిద్ర పుచ్చి పోతా చూసుకో అత్తకు తగ్గ అల్లుడు నీవేరా ఓ అత్తో అత్తమ్మ కూతురు మెత్తంగా ఎత్తు వేసయ్య మందిరో చిత్తో చిట్టెమ్మ కూతురు మొత్తంగా సత్తా చూపించమందిరో తుళ్ళి తుళ్ళి పట్ట తల్లి అత్త మళ్ళీ మళ్ళీ అంది పుల్లి పిల్లి అబ్బా నాకే కావాలి ఓ ఓ ఓ ఓ వండర్ఫుల్. సో ముందుగా సదా గారు ఎక్కడ శశి అమ్మాయి డ్రెస్ లో అబ్బాయి ఎవరు? చిత్తో చిట్టమ్మ కూతురు మొత్తంగా సత్తా చూపించమందిరో అమ్మాయి గడపలో అబ్బాయి ఎవరు? సునీల్ మ్యామ్. అవునా? బా మ్యాన్లీగా ఉంది అత్త. చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు ఈ గెటప్ లో. బాగుంది, అంటే కామెడీగా ఉంది, చాలా బాగా నచ్చింది నాకు. ఒకటి అమ్మాయిని పట్టుకుని తిరిగాడు కదా, అది ఒకటి. ఇంకోటి అది కామిక్ గా ఏదో చేయి పెట్టాడు సునీల్, ఆ రియాక్షన్ ఇచ్చేది ఒకటి బాగుంది, అంటే ఫన్నీగా ఉండేది. బాగా ఎంజాయ్ చేశాను. ఇట్స్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అత్తగారు మామగారు ఇక్కడే ఉన్నారు, మీరేంటి అడ్డేట దాంకుంటారు? బాబు నీ దండం పెడతా బాబు. మొగుడు ఏ మొగుడు 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 ఏ మొగుడు ఏ మొగుడు ఏ మొగుడు 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 ఎట్లాంటి మొగుడు నాకు మొగుడు ఎట్లాంటి మొగుడు నాకు మొగుడు. స్టార్టింగ్ లో రాహుల్ ఇదే పని చేస్తే వద్దు వద్దు అని మొత్తుకున్నాడు, ఇప్పుడు డైరెక్ట్ గా గోడని కాలకే తీసుకెళ్ళి మేము తీసుకెళ్లి ఇలాంటి మనకు వద్దు వర్కౌట్ అవ్వని తీసుకొచ్చి మంచిగా తీసుకొచ్చి చెప్పా. ఎవరైనా నమ్ముతారా? సుధీర్ గోడ పక్కకి తీసుకెళ్లి వద్దు అని చెప్పాడంటే ఎవరైనా నమ్ముతారా? కాదు, ఎవరైనా చౌకి చెప్తారు, మీరిద్దరు మూతులు తుడుచుకుని వచ్చారు. మరి వచ్చేటప్పుడు మామూలుగా ఇది కిందకు వచ్చేసరికి ఇలా నేను పైకి అనుకున్నా. అత్త ఏం జరిగింది గోడని కాల? మీరు సిగ్గుపడకండి, నాకు చచ్చిపోవాలనిపిస్తోంది, ప్లీజ్. ఓకే శేఖర్ మాస్టర్. శశి మాస్టర్ బాగుంది శశి, మంచి ఎంటర్టైనింగ్ ఉంది. థ్యాంక్స్ మాస్టర్. రాహుల్ కూతుర్ని ఎక్కించుకున్నాడు, అంతా ఓకే. ఆంటీ మీదకి ఎక్కుతున్నాడు, ఆంటీని పైకి ఎక్కిస్తున్నాడు, ఫస్ట్ టైం చూస్తున్నా. చాలా బాగుంది, చాలా ఎంటర్టైనింగ్ ఉంది, గుడ్ షో. అజయ్ మాస్టర్. శశి మాస్టర్ చాలా బాగుంది, బాగా చేశారు, సూపర్. థ్యాంక్స్ మాస్టర్. సినిమాలో ఈ సాంగ్ కొరియోగ్రఫీ ఎలా చేయాలి, మనం స్క్రీన్ లో ఎలా ప్రెసెంట్ చేయాలి అంటే ఇలానే ఉంటది. సో కాంపిటీషన్ వచ్చేటప్పుడు మనం ఇంకా ఏదో చేయాలి. ఓకే మాస్టర్. ఎనీవే సూపర్, నైస్, వెరీ గుడ్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్ సుధీర్ మాస్టర్ ఒక స్టెప్ వేస్తారు, ఆయన స్టెప్ వేస్తే అది నా భూతో నా భవిష్యత్, అది నిజంగా చాలా మాడదు. సుధీర్ మాస్టర్ ఏది భయ్యా, నాకే తెలియదు అది. ఓ అదే లేదు మాస్టర్, నడుచుకుంటూ వస్తాడు, జుట్టు వెనక్కి ఇసురుతాడు, కళ్ళజోడు పెడతాడు, ఇట్టిటిట్టా అని ఇట్టిటా అంటాడు. ఒకసారి చూస్తారా మీరు? సుధీర్ ఇప్పుడు నమ్మాను సుధీర్, నేను బయట చెప్పేది నిజమే. ఏంటిది? అదే ప్రభు మాస్టర్. ఓ అదే. సుధీర్ నీకు విషయం తెలుసా? ప్రభు మాస్టర్ అజయ్ కి తెలుసు, అజయ్ గడి ఇన్స్టిట్యూట్ ప్రభు మాస్టర్ వచ్చి ఓపెన్ చేశారు. నాకు ప్రభు మాస్టర్ చూస్తే చాలు మాస్టర్. అవునా? ఒకసారి అలా చూస్తే చాలు అంతే. ఒకసారి నెట్ ఓపెన్ చేసి ఒకసారి ఫోటో చెప్పాను, చూడలేదంట. జబర్దస్త్ లో టీం పెట్టండి మాస్టర్ మీరు. కాదు, ఆయన వెయిట్ చేస్తుంది, ఏదో పర్ఫార్మెన్స్ చేస్తావు కదా, ఆయన వెయిట్ చేస్తున్నారు. అది కొంచెం కష్టం మాస్టర్, అది మీరు ట్రై చేయొద్దు. ఇలా నేను చూసి ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తాను. ప్రాక్టీస్ అది నేను చెప్తా కదా ఎలా చేయాలి అని. ఇలా అలాంటి స్టెప్స్ అంతా నేను నైట్ లోనే ప్రాక్టీస్ చేస్తాను. ఇది నైట్ చేసేది కాదులేండి. చిబి రైట్ లెగ్ ఫార్వర్డ్, లెఫ్ట్ లెగ్ బ్యాక్వర్డ్. ఆ అరుపు మాత్రం వేరేగా ఉంది అబ్బా, మరి టూ మచ్ గా అరుస్తావు నువ్వు. మీకు అన్ని అక్కడ అరుపులే వినపడతాయి మాట. ఓవరాల్ గా లాస్ట్ స్టెప్ ఒకటి చేసావు చూడు, అలా అలా వచ్చేసి ఇలా లేపావు చూడు, అదే హిప్ మూవ్మెంట్. ఎక్స్ట్రాడినరీ ఫినిషింగ్.
ఓకే సో ఇక్కడతో ఫస్ట్ రౌండ్ ఫినిష్ చేసుకున్నాం. ఇక ఇప్పుడు ఓటింగ్ టైం. టీమ్ లీడర్స్ along with your jodis on stage please. ఓకే సో ఫస్ట్ ఓట్ సదా గారు. మై ఓట్ గోస్ టు పండు అండ్ విద్య. థ్యాంక్స్ మ్యామ్. శేఖర్ మాస్టర్. విద్యా అండ్ పండు. థ్యాంక్స్ సార్. అజయ్ మాస్టర్. రెండు టీం చాలా బాగా చేశారు. సూపర్ ఎంటర్టైన్మెంట్ రెండు టీము. సుధీర్ మాస్టర్ టీమ్ కి ఇది కూడా థ్యాంక్స్ మాస్టర్. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు నిన్ను చూస్తే నిలబడనంటాయి నా చొక్కా బొత్తాలు. ఓకే సో ఇక్కడతో ఫస్ట్ రౌండ్ ఫినిష్ చేసుకున్నాం మనం. సో ఇక ఇప్పుడు సెకండ్ రౌండ్ ఫర్ 2 lakh rupees ఛాలెంజ్. సో ఫస్ట్ రౌండ్ విన్నర్స్ సుధీర్. సెకండ్ రౌండ్ మీతో స్టార్ట్ చేస్తున్నారా వాళ్ళతోనా? లెట్స్ స్టార్ట్ విత్ రష్మి. రష్మి. హిమాంశు అండ్ ఆర్చి. ఓకే లెట్స్ వెల్కమ్ హిమాంశు అండ్ ఆర్చి.
సూపర్. మాకంటే సాధారణంగా పై ఏరియా అంతా ఖాళీగా ఉండడం వల్ల అటు ఇటు కదలదు కానీ. సో శేఖర్ మాస్టర్ బాయ్స్ చాలట్లా స్టేజీ కళ చాలా. సాయి తేజ్ ఎక్కడ ఎంతో కాలం దాచిపెట్టుకున్న అగ్నిపర్వతం పగ్బని పేలితే ఎలా వస్తుంది? సాయి తేజ్ నీ దగ్గరున్న కంటెస్టెంట్స్ మామూలు కంటెస్టెంట్స్ కాదు. నాకు ఫస్ట్ వాళ్ళు చేస్తున్నారు టక్కన కసితో, నాకు సాయి తేజ కనబడ్డాడు అక్కడ. ఒక్కసారి ఫస్ట్ ఓపెనింగ్ బిట్టు సాయి తేజ్ కూడా చేయాలి, చూస్తావు. సాయి తేజ్ డాన్సర్స్ ప్రతి ఒక్కరు కంటెస్టెంట్ లాగే చేశారు. సాయి తేజ్ అద్దరు కొట్టేశారు. సాయి తేజ్ నిజంగా ఇంకోటి ఏంటంటే ఎప్పటి నుంచో అనుకుంటాం ఫార్మేషన్, సాయి తేజ్ ఫార్మేషన్స్ చూడలేదని మొత్తం ఒక్క సాంగ్ తో చూపించావు. నిజంగా నువ్వు బ్యాక్ వచ్చావు. బాయ్స్ అందరూ చాలా పవర్ గా చేశారు. నాకు అన్ని దీంట్లో ప్రతిదీ నచ్చింది. హిమాన్షు, ఆర్చి, డాన్సర్స్, కాస్ట్యూమ్స్, ఎనర్జీ, ఫుల్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్. సూపర్. సదా గారు ఏం చెప్పాలి అర్థం కావట్లేదు నిజంగా. ఈ కాంపిటీషన్ లో ఈ స్టేజ్ వచ్చినప్పుడు ఒక బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్ అంటాం కదా, అలా వచ్చిన ఇద్దరు జోడీలు హిమాన్షు, ఆర్చి అండ్ విద్య అండ్ పండు. నేను ఎక్స్పెక్ట్ చేయనంత మీరు ఒక పర్ఫార్మెన్స్ తర్వాత ఒకటి ఇస్తున్నారు. సూపర్ గా అనిపించింది. ఐ లవ్ ద వే హిమాన్షు డస్ ద ఫీట్స్ అండ్ ఆల్. చాలా బాగుంది. అలాగే ఆర్చి కవర్డ్ అప్ ఎవ్రీథింగ్ విత్ ది ఎక్స్ప్రెషన్స్. ఎంత బాగున్నాయి ఎక్స్ప్రెషన్స్. థ్యాంక్ యూ మ్యామ్. ఐ సా ఆర్చి డూయింగ్ అ మూవ్మెంట్ విచ్ జనరలీ బాయ్స్ డూ. అది ఒకసారి నా కోసం. వెరీ నైస్, చాలా బాగుంది. వెయ్యవయ్యా వెయ్యి. అజయ్ మాస్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్ స్టార్ట్ చేసిన వెంటనే ఆ సాంగ్ లో మనం ఇన్వాల్వ్ అవ్వాలి. ఆర్చి సూపర్. ఐ లవ్ ఆర్చి. ఇప్పుడు ఫ్లోర్ మూమెంట్స్ ఉంటాయి కదా, చాలా ఐటమ్స్ చేశారు. అన్ని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండింది. హైలైట్ ఉండింది. ఒక్కటి కూడా బోర్ కొట్టలేదు. ఎక్స్ట్రాడినరీ ఉండింది అసలు. నిజంగా సాయి తేజ్ ఎక్స్ట్రాడినరీ. సాయి తేజ్ సూపర్. ఫస్ట్ టైం నాకు ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అనిపించింది. రాకింగ్. హిమాన్షు సూపర్. హిమాన్షు చాలా బాగా చేసావు. నీకు ఒక చిన్న సజెషన్ ఏంటంటే ఆ హీరోయిజం కూడా కొంచెం తీసుకో, ఆ కెమిస్ట్రీని ఇంకా కొంచెం డెవలప్ చేసుకో. ఓకే, సూపర్, ఎక్స్ట్రాడినరీ. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ గైస్. గుడ్ లక్. చాలా స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇస్తున్నారు. ఓకే సుధీర్, సో ఇట్ సైడ్ పర్ఫార్మెన్స్ కి అసలైన కాంపిటీషన్ ఎవరు ఇస్తున్నారు? పీయూష్ అండ్ అంకిత. ఓకే, లెట్స్ వెల్కమ్ పీయూష్ అండ్ అంకిత. क्या रे क्या हुआ रे जल्दी चुप रे
లేదా చచ్చిరే జగదేక వీరుడికి అతిలోక సుందరికి ఫిక్స్ అయ్యింది మ్యాచ్ ఫిక్స్ అయ్యింది బ్యాక్ సీట్ లో ఆ కిసింగ్ కారులో బ్యాక్ సీట్ లో ఆ కిసింగ్ కారులో చక్క 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 ఒకే ఒక పప్పే ఇచ్చింది. అన్నా పప్పి అంటే కుక్క పిల్లనా? ఒరే పప్పి అంటే హిందీలో ముద్దురా ముద్దు. ఒరే అన్నకు ముద్దు పెట్టేసినదంటరా. ఈ కిస్సింగ్ కారు ఏందన్నా? షావుకారు, పట్కారు, ఆస్కారు, సర్కారు, ఆఖరికి బేకారు అంటే కూడా నాకు తెలుసు. అదేరా మన చమత్కారు. అబ్బా కిస్సింగ్ కారు కదా, చాలా స్టార్ట్ చేయరాదే. స్టార్ట్ ಮಾಡ್ತೀನಿ ಕೇಳ್ತೀಯಾ? ఇంజన్లో డీజిల్ కొట్టించి అలా సాయంకాలం వెళ్ళామండి పెళ్ళుకి. ఇంటర్వెల్లో చెయ్యే పట్టేసి అరే పాపగాను పెట్టానండి పాపకి. కుర్చీలో సిట్టింగ్ అయ్యింది, ఇహ కొంచెం కొంచెం సెట్ అయ్యింది జల్దకి. సినిమా హాల్లో పవర్ పోయింది, ఇక ఇక సినిమా స్టార్ట్ అయ్యింది ఒంటికి. కారెక్కి కిసిచ్చింది. అన్నా పిక్చర్ చూపించి పిచ్చెక్కిచ్చినావన్నా. నువ్వు మామూలోడు కాదన్నో. శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా జిందాబాద్ శంకర్ దాదా జిందాబాద్ శంకర్ దాదా జిందాబాద్ శంకర్ దాదా జిందాబాద్ జిందాబాద్ శంకర్ దాదా జిందాబాద్. శంకర్ దాదా ఎంబీబీఎస్ తో జై బాలా. ఎవర్రాది? ఇది శంకర్ దాదా ఎంబీబీఎస్ కాదు, శంకర్ దాదా జిందాబాద్. సారీ అన్న, అలవాటు అయిపోయింది. అది ఇప్పుడు వేసుకో. ఏ శంకర్ దాదా జిందాబాద్, 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 ఏ శంకర్ దాదా శేఖర్ మాస్టర్ చిట్టి ఎక్కడ? బాగుంది చిట్టి, థ్యాంక్స్. కానీ మనకి ఇంకా ఇది చాలదు, ఇంకా కావాలి. ఓకేనా? ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్. గారు బాగుంది చిట్టి. లైన్ లో నుంచుని ఇలా ఒక్కొక్కరు వచ్చారు కదా బయట, ఆ ఒక ఫార్మేషన్ బాగుండేది. మీరు వచ్చారు కదా, ఆ బిట్ మాత్రం కొంచెం ఎంటర్టైనింగ్ గా ఉండేది. మీరు ఇంతకంటే ఎక్కువ ఇవ్వాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. అజయ్ మాస్టర్ బాగుంది, చాలా బాగా చేశారు. మంచి ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది. ఒక విషయం ఏంటంటే కాంపిటీషన్ ఇది సరిపోదు. ఓకే ఓకే, గుడ్ మా గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. Thank you judges, thank you guys. It's voting time. Team leaders along with your jodis on stage. Okay, so first vote Ajay master. రేష్మి మాస్టర్ కి. Congrats. First vote Sada garu. రష్మి పొలంలో దాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తులిచిన కేదంటే. థ్యాంక్ యూ సదా గారు, థ్యాంక్ యూ. శేఖర్ మాస్టర్. హిమాన్షు అండ్ ఆర్చి. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ.
హలో ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు మ్యూజిక్ మార్చండి. చాలా రోజుల తర్వాత ఛాన్స్ దొరికింది, ఇది నేను మిస్ చేయలేను. మ్యూజిక్. ఓకే, సెకండ్ రౌండ్ విన్నర్స్. ఏం టాస్క్ ఇస్తున్నారు సుధీర్ గారు? చాలా సింపుల్ సుధీర్. కూరగాయలు అమ్మే వాళ్ళు మీరు కొంచెం నాకు అది ఇస్తారా? సో ఇప్పుడు నేను కొన్ని పేర్లు చెప్తాను, వాళ్ళని మీరు ఇమిటేట్ చేయాలి. వాళ్ళు అమ్మితే కూరగాయలు ఎలా అమ్ముతారో నేను అలా చేసి చూపించాలి, అంతేనా? ఎగ్జాక్ట్లీ. దిస్ ఈజ్ యువర్ బుట్ట. చెప్పు, ఎవరిలా అమ్మాలి ఫస్ట్? శేఖర్ మాస్టర్ వెజిటబుల్స్ అమ్మితే ఎలా ఉంటారో చూపించు. पालक कितने का बोला? पालक 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 1 రూపీ. అది పాలక్ కాదురా, అది వంకాయ. పాలకూర అన్నాను, వంకాయ కాదు. పాలకూర కట్ట ఎంత? మీకు పెళ్ళైందా అవలేదా? అవ్వలేదు. ఫ్రీ మీకు. అయ్యింది అయ్యింది. ఎవరిని ఇంట్లో పెళ్ళి అవడం ఉంటే చెప్పండి, అమ్ముతాం. ఓకే, ఓ పని చేద్దాం. ఈవిడ సేల్ కి రాలేదబ్బా, నీకు నువ్వు అమ్ముతున్నావు, ఓసారి అమ్ము. ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడకి నీ కోసం వచ్చాను. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. అసలు ఎలా అమ్మితే మొత్తం తట్ట నేనే కొనేస్తా. శేఖర్ మాస్ ఎలా అమ్మినా కొంటాను. ఓకే, ఇప్పుడు సదా గారు. రాను రాను నాను రాను కుదరదయ్యో, ఏలు కాదు ఒగ్గేవయ్యో, వద్దు మీద మీద పడకురయ్యో, సిగ్గు సిగ్గు సిన్న కోక నాగకయ్యో. రాను రానంటూనే సిన్నదో సిన్నదో, రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నదే. రాను రానంటూనే సిన్నదో సిన్నదో, రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నదే. నేను ఇలా తినను. అలా తినవు, అలా తిని మళ్ళీ అక్కడ పెడతావు అంటున్నాడు. కూరగాయలు ఏంటి వెయ్య 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 అన్నట్టు వేసావు? అదే ఆవిడ ఎప్పుడు ఏ అంటారు కదా, కూరగాయలు కూడా వేసేస్తుంటారు, ఎవడు అడగక్కర్లే. మా కిలో టమాటాలు ఉన్నాయా? వేస్తామండి, వెయ్యే. సో ఇప్పుడు సుధీర్, రష్మి ఒకవేళ కూరగాయలు అమ్మితే ఎలా ఉంటుంది చూపించబోతున్నాడు. యాక్షన్. భయ్యా, అమ్మాలి, మీరు కూరగాయలు అమ్మే వాళ్ళు తినేస్తున్నారు. అలవాటు. అబో అలవాటు. అబో సార్, అది నిమ్మకాయ సార్. రష్మి అమ్ము. రష్మి రష్మి నా పేరు సుధీర్. రష్మి నువ్వు వేరే పాత్రలో లేదునా, నేను సుధీర్ పాత్రలో వెళ్తే పిచ్చ కొట్టుడు కొడుతుంది ఆవిడ. రష్మి ఎవరు వచ్చారు చూడు. రష్మి मैं सदा हूँ. అంటే కోపమా? And I am a vegetarian. ఒక నిమిషం జరుగు, సైడ్ జరుగు. రష్మి, నేను శేఖర్ మాస్టర్ని. ఇది రష్మి, అది కాదు. వన్ మోర్. ఇప్పుడు చూడండి, అయితే శేఖర్ మాస్టర్ రమ్మని. ఇప్పుడు మళ్ళీ శేఖర్ మాస్టర్. నువ్వు వద్దు శేఖర్ మాస్టర్ గా, బాలా ఈవెన్ రమ్మని శేఖర్ మాస్టర్ గా. అబ్బా, నువ్వు శేఖర్ మాస్టర్ గో. రష్మి అయ్యయ్యో. ఓకే, వన్ మోర్.
ఏదో సచ్చినోడా. ది జోడీ సెలబ్రిటీ టైం. ఇక్కడతో సెకండ్ రౌండ్ ఫినిష్ అయింది. థర్డ్ రౌండ్ ఫర్ 3 lakh rupees ఛాలెంజ్. రష్మి, ఫస్ట్ ఎవరు వస్తున్నారు థర్డ్ రౌండ్? సుధీర్ మీ సైడ్ నుంచి. సంకేత్ అండ్ ప్రియాంక. ఓకే, లెట్స్ వెల్కమ్ సంకేత్ అండ్ ప్రియాంక. ఇంత లేవు. కరెంటు వైర్ కూడా నాలాగే సన్నగా ఉంటదిరా, కానీ టచ్ చేస్తే దాన్నమ్మ షాకే. డప్పుకొట్టి పాడు పెద్ద పులి వచ్చాడు చూడు, రంగరంగ వైభవంగా రచ్చగలిచాడు, రంగరంగ వైభవంగా రచ్చగలిచాడు. డప్పుకొట్టి పాడు పెద్ద పులి వచ్చాడు చూడు, అది రెడ్డి అడుగులేసి దూకాడి చూడు, అది రెడ్డి అడుగులేసి దూకాడి చూడు. రంగరాజే ఈ సంగనాడు బ్రేకింగ్ న్యూస్ సైడ్ వచ్చాడు చూడు, చూడా చూడా చూడరా చూడా. Stop it, yeah. Stop it. What is this dup 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 dup? Please switch on the 3G, ladies and gentlemen. Ladies and gentlemen, మీ అందరికీ నా సలాం నమస్తే. Be careful, మీకే ప్రాబ్లం నన్ను గాని టచ్ చేస్తే, నేలుకే వేస్తే పేలుడే, నా చెయ్యేలేస్తే పీకుడే, గూగుల్లోను లేనే లేదు నన్ను కిలికే మునగాడే. కరెంటు తీగ కరెంటు తీగ అమాయకంగా స్విచ్ వేస్తే అమాయకి అమాయలేగా, కరెంటు తీగ కరెంటు తీగ అనవసరంగా గిల్లాలో నన్ను ప్రపంచమంతా భూకంపమేగా. I think it's time to come back to normal. పులిని దూరం నుంచి చూడాలనిపించింది అనుకో, చూసుకో. పులితో ఫోటో దిగాలనిపించింది అనుకో, కొంచెం రిస్క్ అయినా పర్లేదు, ట్రై చేయొచ్చు. సరే, చనువిచ్చింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం వేటాడేస్తుంది.
ముందుగా సదా గారు. సంకేత్ నిజంగా స్టార్ట్ టిల్ ది ఎండ్ ఎనర్జీ సస్టైన్ అయింది. పులికి ఉన్న అగ్రెషన్ కూడా ఉండేది మొత్తం త్రూ అవుట్ ది యాక్ట్. ఎక్కడ యష్? నచ్చిన మూవ్మెంట్స్ ఏంటంటే ఆ రోప్ తో చేశారు కదా, అంటే రోపే మాత్రం కదులుతుంది, వాళ్ళు స్టడీగా ఉన్నారు, అది బాగుంది. అలాగే సంకేత్ వెనక్క రోప్ తీస్తూ అటుపక్కన వెళ్ళారు, అది ఒకటి బాగుంది. ఇంకోటి సింహం తో ఆడకూడదు ఏదో లిరిక్ వచ్చిన తర్వాత సంకేత్ ఒక నీ మీద మూవ్మెంట్ చేశారు, అది చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది నాకు. ద బెస్ట్ వాజ్ దట్ ఫ్లిప్ చేస్తూ యూ రిమూవ్ ద టీ షర్ట్. ఓకే, ఆల్ ది బెస్ట్. శేఖర్ మాస్టర్. చాలా బాగుంది అది. మనం నీస్ మీద ఉండి లెగ్ లాలా అంట చేశాడు చూడు, ప్లస్ మనం టేల్ లా చేశారు, ఆ సీక్వెన్స్ బాగుంది. నాకు ఒకటి అర్థం కాలేదు, యష్ టైగర్ కి టీ షర్ట్ వేసి ఎందుకు మళ్ళీ టీ షర్ట్ తీపిచ్చడం ఓన్లీ స్టన్స్ సార్ అక్కడ. నాకు అది చాలా బాగా నచ్చింది కానీ యష్ ని చూడలా. ఇంకా నెక్స్ట్ పక్క అదొకటి చూసుకో యష్, నెక్స్ట్ టైం. షూర్ సార్, నెక్స్ట్ టైం. ఓకే, ఆల్ ది బెస్ట్. అజయ్ మాస్టర్. సూపర్, బాగా చేశారు, చాలా బాగా చేశారు. థ్యాంక్స్. మీదేంటంటే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అందరూ చాలా బాగా చేశారు. ఆ టెంపో అయితే తగ్గలేదు. తర్వాత ఆ రోప్, ఆ ఎలిమెంట్స్ అన్ని బాగుంటుంది. బట్ సాంగ్ లో ఇంకా ఏదో కావాలని అనిపించింది. అంటే నేను సాంగ్ ఎండ్ వరకు వెయిట్ చేస్తున్నా, దీంట్లో ఇంకేదైనా పవర్ఫుల్ ఎలిమెంట్ ఏదో చేయబోతున్నా అని చెప్పి వెయిట్ చేస్తే సాంగ్ అయిపోయింది. అటెంప్ట్ అయితే సూపర్. నెక్స్ట్ టైం ఇంకా బెస్ట్ మీ దగ్గర ఎదురు చూస్తున్నాం. అందరూ బాగా చేశారు. గుడ్, కీప్ ఇట్ అప్. గుడ్ లక్, గుడ్ లక్. థ్యాంక్స్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ గైస్. ది జోడీ సెలబ్రిటీ టైం. సో ఇప్పుడు థర్డ్ రౌండ్ గెలవాలి అంటే టఫ్ కాంపిటీషన్ ఇవ్వాలి. రష్మి, మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు థర్డ్ రౌండ్? శ్రీకాంత్ అండ్ శ్వేత. లెట్స్ వెల్కమ్ శ్రీకాంత్ అండ్ శ్వేత. ఈ మనుషులు ఈ డబ్బు కోసం ఏదైనా చేస్తారు, దేనికైనా తెగిస్తారు.
చివరికి ఏమైంది? ఆ డబ్బే వారి ప్రాణం తీసింది. ఓకే, బాగా డెడ్లీగా ఉంది ఇది. సో ముందుగా శేఖర్ మాస్టర్. మనోజ్ కొన్ని మూమెంట్స్ అయితే కొన్ని బాగున్నాయి. ఇది మీరు ఫస్ట్ బిగినింగ్ పడుకొని లెగ్గుతో ఇలా అంటే శ్వేత ఇటు వచ్చి అవి బాగున్నాయిగా. మిగతా అంతా అంటే ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా చేయొచ్చు. మనోజ్ కొంచెం కాన్సన్ట్రేట్ చేసి చేయండి. ఓకేనా? ఓకే మాస్టర్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. సదా గారు. బాగుంది, కాన్సెప్ట్ బాగుంది, కంపోజిషన్ లో బాగా మూమెంట్స్ ఇచ్చారు మీరు. ఒకటి బాగా నచ్చింది, ఇద్దరు ఒకేసారి డైవ్ అయ్యారు కదా, శ్వేత అండ్ శ్రీకాంత్. అది చాలా యూనో కొత్తగా అనిపించింది. మీతన్ని ఓకే. నెక్స్ట్ టైం ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. అజయ్ మాస్టర్. గుడ్, బాగా చేశారు. థ్యాంక్ యూ మాస్టర్. మంచి ఎనర్జెటిక్ గా చేశారు. కొన్ని ఎలిమెంట్స్ అన్ని ఉన్నాయి కదా, స్టెప్స్ ఇలా బ్యాక్ వెళ్ళడం అలా చాలా బాగా చేశారు. ఒక్కొక్క సాంగ్ లో వచ్చి 2-3 స్టెప్స్ హైలైట్ రావడం అనేది కాదు, ఓవరాల్ ఆ సాంగ్ చూసే వాళ్ళకి అట్రాక్ట్ అవ్వాలి. అంటే అబ్బా ఏం చేశారా అనేలా ఫీల్ రావాలి. సో అటెంప్ట్ బాగుంది, ఇంకా బెటర్ గా చేయండి. ఎనీవే గుడ్ లక్, బాగా చేశారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ గైస్. Okay, it's voting time now. Team leaders along with your jodis on stage, please. Okay, so judges, ముందుగా ఫస్ట్ ఓట్ అజయ్ మాస్టర్. రెండిట్లో బెస్ట్ ఏంటంటే పులి టీం నాకు నచ్చింది. థ్యాంక్ యూ మాస్టర్. సదా గారు. నిజంగా వాళ్ళ రేంజ్ కి పర్ఫార్మెన్సెస్ అయితే లేవు. ఇక్కడ చాలా ఫ్లాస్ ఉన్నాయి కాబట్టి క్లీన్ గా జరగలేదు. వీళ్ళు చేసిన వరకు క్లీన్ గా చేశారు. మై ఓట్ గోస్ టు సంకేత్ అండ్ ప్రియాంక. థ్యాంక్స్ మ్యామ్. శేఖర్ మాస్టర్. 2 జోడీల్లో వాళ్ళ కేపబుల్ తగ్గట్టు చేయలే. మై ఓట్ గోస్ టు సంకేత్ అండ్ ప్రియాంక. థ్యాంక్ యూ మాస్టర్. సన్న జాజిలా పుట్టే సిందిరం మల్లె తీగల చుట్టే సిందిరం తేనె తీగల పుట్టే సిందిరం సుందరి ఈ సుందరి. ఓకే, సో ఇక ఇప్పుడు అజయ్ మాస్టర్, ఇవాళ జరిగిన 6 జోడీల పర్ఫార్మెన్స్ లో మీకు నచ్చిన జోడీకి మీ చేతుల మీదుగా ₹1,00,000 దండ. ప్లీజ్ మాస్టర్. అందరూ బాగా చేశారు, ఒకరికి మించి ఒకరు చేశారు బాగా. అంటే అలా చూసిన వెంటనే ఎనర్జీగా ఎంజాయ్ చేసిన పెర్ఫార్మెన్స్ వచ్చి సాయి తేజ్ టీం, హిమాంష్ ఆర్చ్. ఈ రోజు ఇక్కడ గెస్ట్ గా వచ్చిన చాలా హ్యాపీ ఉంది. అంటే కంటెస్ట్ కాకుండా స్ట్రైట్ జడ్జి గానే వచ్చాను. చాలా హ్యాపీ ఉంది. 2 టీమ్ సూపర్, గుడ్ ఎంటర్టైన్మెంట్. అందరూ ఇంకా మీ దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఇంకో రేంజ్ లో మీరు చేస్తారని అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్. శేఖర్ మాస్టర్ థ్యాంక్ యూ మాస్టర్. సదా మాస్టర్ థ్యాంక్ యూ మాస్టర్. నాకు ఒకటి సంతోషంగా ఉంది, మీ తెలుగు నా తెలుగు లాగే ఉంది. థ్యాంక్ యూ మాస్టర్, మా డి జోడీ షోకి వచ్చినందుకు. ఇలాగే వస్తూ ఉండండి. మీరు ఎప్పుడు అనుకుని ఉండరు స్టేజ్ మీద ప్రదీప్ కంపోజ్ చేసిన స్టెప్ కి డాన్స్ చేస్తానని. ఏం లేదు, నేను డి జోడీ అంటాను, డాన్సే కాదు అంతకు మించి. ఓకే, సో నెక్స్ట్ వెనస్డే మళ్ళీ కలుద్దాం. డి జోడీ డాన్సే కాదు అంతకు మించి. గుడ్ నైట్. అయినా పంచలేసిన వాళ్ళకి టైర్లు ఏంటి, కర్రలు ఏంటి, ఆవిడ వెనకాల పరిగెట్టండి ఏంటే మీరు? రష్మి, నేను చిన్నప్పుడు జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయాం భయ్యా. రష్మి, ఇప్పుడు మన ఇద్దరం చిన్నపిల్లలం కదా, బొమ్మల పెళ్లి చేసుకుందామా? చేసుకుంటారు బొమ్మల పెళ్లి. దాని తర్వాత బొమ్మలు సామరా అంటారు. దాని తర్వాత ఏమో బొమ్మలు గీసుకుంటూ కూర్చోవాలి, వీడు కనబట్టలేదు అని. ఇప్పుడు మన ఇద్దరం చిన్నపిల్లలు. నువ్వు అమ్మ, నేను నాన్న. మరి నేను? నువ్వు మా అబ్బాయి. ఓకే, లేట్ అయింది, వెళ్ళి పడుకో చెప్తా. ఓకే డాడీ. రష్మి, చిన్నప్పుడు కూడా నువ్వు ఎంత అందంగా ఉన్నావు రష్మి. ఏమైంది నాన్న? నేను ఇక్కడే ఆడుకుంటా. ఇక్కడ ఆడుకోకూడదు నాన్న, నేను ఒక 4 స్టార్ట్ చేసే ఆట. నువ్వు లోపలికి వెళ్ళి పడుకో. నువ్వు నాకు నిద్ర రావట్లేదు, నేను ఇక్కడే ఆడుకుంటా.
చాలు చాలు ఇగో ఈ 10 రూపాయలు తీసుకెళ్లి ఐస్ క్రీమ్ కొనుక్కో. అబ్బా నేను ఐస్ క్రీమ్ కొనుక్కోడానికి వెళ్తే ఇక్కడ ఐస్ క్రీమ్ తినేస్తా అమ్మా నేను వెళ్ళను. ఇలా కాదు క్యారెక్టర్ చేంజ్. నువ్వు శేఖర్ మాస్టర్ వాళ్ళ అబ్బాయి. ఆడు మామూలు కాదు. పిన్ని దా ఇంటికి వెళ్ళిపోతాం. ముక్కుపై ముద్దు పెట్టు చక్కెరైపోయేట్టు మీసంపై ముద్దు పెట్టు మీదికే దూకెట్టు సరసరా పాకే విషంలా సరసరా పై పై కిరారా సరసరా నీ కై మసన్ కానా సై అందిరా వరసై కలిసే తొందరా గుసిగులిపిన గుసగుసలను వినరా. Look into my eyes. విభత్సంగా చేశారు, చింపి పెట్టేశారు.